హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మేము క్యాంపింగ్కి వెళ్ళి తిరిగి వెళ్ళే దారి మధ్యలో ఒక ఊరైతే కనిపించింది. వెనకాల ఆ ఊరైతే ఉంది. ఇది ఒక మారుమూల గ్రామం. ఒకప్పుడు దీనికి రోడ్డు కూడా ఉండేది కాదనమాట. అట్లాంటిది రోడ్ అయితే ఏర్పాటైంది. అట్లానే ఊరంతా కూడాను ఇల్లులన్నీ కూడాను పూరిల్లులే ఒకప్పుడు. ఇప్పుడైతే కనుక ఆ పూరిల్లులు అన్నీ తీసేసి ఆ పెంకుటిల్లులన్నీ కూడా తీసేసి వెనకాల మీకు కొన్ని ఇల్లులు అయితే కనిపిస్తాయి. స్లాబ్ ఇల్లులు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు వీళ్ళు. అది గవర్నమెంట్ ప్రోత్సాహం వల్ల అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఊరికి రోడ్ లేదని చెప్పి మనం వీడియో కూడా చేసాము. మన వీడియో పుణ్యమా లేకుంటే ప్రభుత్వం పుణ్యం ఇదంతా దీనివల్ల కలిసి ఈ ఊరికి రోడ్డు శాంక్షన్ కూడా అయింది. చక్కగా రోడ్డు ఏర్పాట్లు కూడా జరిగాయి అనమాట. అది కూడాను వీడియో చేసి మీకు చూపించాం వీడియో రూపంలోని. ఇప్పుడు మనము ఆ ఊరిని చిన్నగా చూద్దాం రండి. ఊర్లో ఉన్నారో లేదో కూడా తెలియదు ఈ ఊరి ప్రజలు, ఎందుకంటే ఊర్లో పనులు అయితే అవుతున్నాయి. అవును, ఇప్పుడు అందరు కూడా ఉపాధి పనులు చేస్తున్నారు. కొంతమంది నుంచి వ్యవసాయం ఇవన్నీ కూడా చేస్తున్నారు. చూడు మన కింద నా తర్వాత ఈ పైన ముందర ఇలాంటి ఇల్లులు అనమాట. అది ఊరు నిండుగా ప్రతి ఒక్కరికి ఇల్లులు వచ్చాయని చెప్పి విన్నాను. అవునా? అవును, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది వరకు వచ్చి ఈ ఊరికి ఏదైనా తీసుకురావాలంటే రోడ్డు ఉండేది కాదు. సో ఈ రోడ్డు రావడం లేట్. ఇంకా ఈ ఊరు వాళ్ళందరికీ మన వాళ్ళు పీటీజీలో కాబట్టి ఇంకా అందరు కూడా ఇల్లు అయితే వచ్చాయి అనమాట. చాలా మంది కూడా స్లాబ్లు వేసుకున్నారు. కొంతమంది అయితే ఇంకా స్టార్టింగ్ లో పునాదులు వేస్తున్నారు. కొంతమంది సగం ఇల్లు అయితే కడుతున్నారు. మేము ఫస్ట్ టైం చేసినప్పుడు ఊరు నిండుగా పూరిల్లులు ఉండేవి. అవును, అప్పుడు మనం వచ్చినప్పుడు చూసారా, డిష్ టీవీలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వెనకాల ఇల్లు కూడా కడుతున్నారు కొత్తది. అక్కడ కాదు, ఒకసారి నీ ముందర చూడేది పైన మన వాళ్ళు అయితే చూడాలి చూస్తున్నారు. మేడ పైన ఎక్కున్నారు గురులు. హాయ్ గాయ్స్, బాగున్నారా? ఎప్పుడు వెళ్తారు అడవికి భోజనానికి? వెళ్తారా? కిందన వేస్టేజ్ అంతా కూడా వెళ్ళడానికి ఆ మేకలన్నీ కూడా పైన కడతారు. ఇక్కడ చూడేది అరే కొండ చీపుర్లు కడుతున్నారు మన వాళ్ళు. ఈ కొండ చీపుర్లు సంతకి తీసుకెళ్ళడానికి తయారు చేస్తున్నారు. ఈ తాడు తీసుకొచ్చి ఎవరు కడుతున్నారు? మీరే కడుతుండేరా? అక్కే కడుతుండిందట ఈ చీపుర్లు కూడాను. ఇది మినీ అంగన్వాడీ. ఈ ఊరు పేరు చెప్పలేదు కదా మీకు, పటకదవడ మర్చిపోయాము. ఇది బూర్జా పంచాయతీ, హుకుంపేట మండలం, విశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇప్పుడైతే మన 2019-20 తర్వాత మారే కదా ఈ జిల్లాలన్నీ కూడా. అది ఒకసారి ఇలాగ వెళ్దామా? ఇల్లు కడుతున్నారు, చాలా పెద్ద ఇల్లు. బాగుంది ఇల్లు, నాకు నచ్చింది. ఇది చూడండి, ఇదిగో చాలా పెద్ద ఇల్లు. ఇది కూడాను పిల్లర్స్ తోని మనల్ని కడుతున్నారు. ఇది కొంత ప్రభుత్వ సహాయం అయితే ఉంటుంది, కొంత వీళ్ళు పెట్టుకుంటారు అనమాట. డబ్బులు పెట్టుకొని ఇల్లు అయితే కట్టుకుంటారు. ఇలాగా ఇక్కడ చక్కగా మేక పిల్లలు అలా పడుకుని ఉన్నాయి. వీటి తల్లులు అడవికి వెళ్ళి ఉంటాయి. ఇవన్నీ కూడాను పూరిల్లు ఒకప్పుడు. ఇప్పుడే ఇవన్నీ కూడాను సంతరించుకుంటున్నాయి. మీకు చెప్పాలంటే మన వీడియోస్లలో మొదటిసారి చూపించిన విలేజ్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. ఇదే ఊరు. మీకు ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు అది కంపేర్ చేయొచ్చు. ఈ ఊర్లోని ప్రతి ఇంటి ముందర ఈ కుళాయిలు అయితే ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. మంచిగా వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఊట నీళ్లను గొట్టల ద్వారా ఊరికి తీసుకొస్తున్నారు. చల్లగా ఉంటాయి వాటర్, చాలా మంచిగా ఉంటాయి. ఈ నీళ్ళు కూడా మనకు టైం పాడు ఉండదు అనమాట. 24 hours వస్తూనే ఉంటాయి. మీరు ఏ టైంకి వచ్చి ఆన్ చేసినా నీళ్ళు అయితే వస్తుంటాయి. ఈ ఊర్లో రాజు గట్లులాగా ఉంటాయి రాజు. ఎదురుగా అవును, మనం మొదట్లో వచ్చినప్పుడు అయితే చాలా ఎత్తుగుండే ఇవన్నీ కూడా. ఇప్పుడు అలా రాను ఇల్లు అవన్నీ రావడం వల్ల ఇవన్నీ తీసుకొస్తా చిన్నగా చేస్తున్నారు. సీసీ రోడ్డు వచ్చి ఉంటే కానీ బాగుండాల్సిందే. అవును, బాగుంటుంది. అప్పుడు మనకి ఇంత ఇదైతే ఉండదు. ఒకప్పుడు కూడా మన ఊరు కూడా ఇలానే మనకు సీసీ రోడ్ లేనప్పుడు కదా ఇలాగుండేది. వర్షాలు ఏదైనా వస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉండదు, కానీ సీసీ రోడ్ రావడం వలన కొద్దిగా పర్లేదు, బాగుండదు. ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడ చిన్న పిల్ల అయితే ఉంది, అలానే అమ్మ వాళ్ళు లోపల ఉన్నారు. ఇక్కడ ఒక పెంకుటిల్లు అయితే ఉంది. ఇక్కడ ఒక పిల్ల అయితే ఉంది, పారిపోతుంది. ఈ పిల్లిని చూపిద్దాం అనుకున్నాం, కానీ అదైతే పారిపోయింది. అది మనల్ని చూసి భయపడినట్టుంది. ఏదో వీడియో తీస్తున్నారు, నన్ను అక్కడ బంధిస్తారు అన్నట్టుగా భయపడిపోయింది. అమ్మ మాకు అదే అమ్ముతారా పిల్లి? అమ్మరా? ఇవ్వరు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంట ఆ పిల్లిని. మనకి అడిగితే ఇవ్వమంటున్నారు. చాలా అందంగా కాదు, ఇవన్నీ కూడా పెంచుకుంటారు కదా. ఇక్కడైతే ఒక ఇల్లు అయితే కడుతున్నారు. ఇది అమ్మ వాళ్ళది అనుకుంటాను. చూసారా ఎలా కట్టుకుంటున్నారు? చాలా బాగుంది. ఇక్కడైతే ప్రతి వస్తువు తీసుకురావాలన్నా కూడాను చాలా ప్రయాసపడతారు. సుమారుగా ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తారు. ఇల్లులు అయితే మంచి కట్టుకుంటున్నారు ఇక్కడ. ఇవి బాత్రూమ్లు పాడైపోయి ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయి. చూడండి, ఇదైతే స్మార్ట్గా ఉంది, చాలా అందంగా ఉంది ఇల్లు అయితే. ఇక్కడ ఆర్సీ మాత్రం బాగా చేస్తారు. ఇది ఒకసారి చూడండి, ఆర్సీలో పెట్టుకున్నారు. ఇదొక రూమ్ అనుకుంటా, ఇది హాల్ అనుకుంటా. ఇక్కడ తిన్నగా వస్తే ఇదొక రూమ్, ఇటుపక్క ఒక రూమ్. బాగుంది. వెనకాల ఇదంతా కూడా ఇంకా ఇది బయటికి డోరా. ఇంకా పశువులు తీసుకెళ్ళలేదురా? లేదురా, తీసుకెళ్ళలేదు. ఇంకా లోపల ఉన్నాయి ఇవి. ఇదిగో పడుకుంటే ఒకసారి ఇక్కడే గొదబాగా ఉంటుంది కదా, అది వచ్చింది దూరింది అడ్మిషన్ ఉంది. అడవి పిల్లి అడిదేమంటారు, పులి అంటే పులిలానే ఉంటది కానీ చిన్ని పిల్లి. అది చిన్ని
పులి, అవును అది మేకలు కోళ్ళకి తీసుకెళ్ళిపోతుంటది. అలాంటిది అనమాట. ఇదైతే ఒక పూరి గుడిసె. ఇట్లాంటి పూరి గుడిసెలే ఉండేవి ఒకప్పుడు ఈ ఊరు నిండుగా. ఇప్పుడైతే గనక తగ్గిపోయాయి. ఇదిగో ఇట్లాంటి ఇళ్ళలో కూడాను మన వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళకు ఇల్లు రావడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే పాపం ఇట్లాంటి ఇళ్ళలో బాధపడుతున్నారు కదా మన వాళ్ళు. ఇదిగో బాగున్నారమ్మా? బాగున్నారా అమ్మ? భోజనం చేశారు లేదా? భోజనం చేశారా లేదా? భోజనం చేశారా? ఇక్కడ చూడండి ఎలా చూస్తుందో ఇది. ఇదిగో కర్రలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్. దా చూడు చూడు, నీ తలకాయ రాదుగా బయటికి, రాదుగా రాదుగా రాదుగా. ఇది ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు చూపించిన కూడా ప్రాబ్లము. స్కూల్కి వెళ్ళలేదా? ఎందుకు సమ్మర్ హాలిడేస్ రా. ఒరే ఇక్కడ ఇదే టోర్నమెంట్ జరుగుతుందిరా. ఈడవాడు ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాడు. హలో గాయ్స్, వాట్సాప్, బాగున్నారా? కిందన పిల్లలు ఆడుకుంటున్నారు, ఈడేమో పైన కూర్చొని ఈ కట్టల పైన టోర్నమెంట్ అవుతుంది కింద. ఇదిగో ఏమంటారు ఈ గేమ్? బెచ్చలాట అంటారా? ఏమో నాకు తెలియదు. ఇక్కడ చిన్నపిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వీళ్ళు కొట్టండిరా, అవుట్ అంట. సో ఇట్లాగా మేము కూడాను చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమి. ఊరు నిండుగా పిల్లలైతే చాలా ఎక్కువనే కనిపిస్తున్నారు మాకు, ఆడపిల్లలు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఓకే, మంచి ప్రకృతిలో మన వాళ్ళైతే జీవిస్తున్నారు. కొండలు చుట్టూరా ఉంటాయి, మధ్యలో ఈ ఊరైతే ఉంటుంది. ఈ ఊరు మధ్యలోనే మన వాళ్ళైతే ఉంటున్నారు. శీతాకాలంలో ఇక్కడ వస్తే చచ్చిపోతాం మేమరా, ఎందుకంటే ఇటుపక్క పొలాలు. పడుకో. సారీ, ఇదిగో ఈ ఇల్లు కూడా చూడండి చాలా దారుణంగా అయితే ఉంది. ఒకవైపు ఈ గోడ కూడాను కూల్చేసి ఇల్లు అయితే కడుతున్నారు. అంటే ప్లేస్ లేకపోతే అలా అనమాట. సరుకులు అన్నీ కూడాను వస్తాయి. నిజంగా నీవు ఇందాక అన్నట్టుగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి ఇల్లులు రావడం అనేది గొప్ప విషయమే. చాలా మంది కూడా చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా, అంటే ఇలాంటి ఇల్లు వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చాలా ఇబ్బంది పడేవారు. పూరి గుడిస్తూ ఉండేవాళ్ళు కదా అప్పుడు. ఒకప్పుడు మేము పడిన బాధలన్నీ కూడా ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఒకప్పుడు వర్షం వస్తే మాకు గడ్డిల్లు ఉన్నప్పుడు కారిపోతుంటాయి, రాత్రిపూట నిద్ర ఉండదు, కొన్నిసార్లు ముసురు పడితే ఇంకా చాలా ఇబ్బంది. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి వాళ్ళ అమ్మగారు ఏదో బట్టలు వేస్తుంది, కాదు పాపను పట్టుమని ఇస్తుంది. అవునా? పాపను ఎత్తుకోమంటుందా? ఎత్తుకోమంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యన ఒక అరటి సెట్ అవుతుంది. అక్కడ ఒక అరటికాయ అయితే పండు ఉందన్నమాట. ఒకసారి చూడండి, మంచిగా పండు ఉందన్నమాట ఈ అరటికాయ. ఎవరు కూడా కనిపించట్లేదు, అందరు కూడా ఇంకా పనులకి అయితే వెళ్ళిపోయారు. సో భోజనాలు అయితే చేస్తున్నట్టున్నారు. ఈ ఇల్లు చూస్తుంటే మా ఇల్లు గుర్తుకొచ్చిందిరా. ఒకప్పుడు మాకు కూడాను ఈ విధంగానే ఈ పూరిగడ్డి తీసుకొచ్చి ఇలా నేసేవాళ్ళం అనమాట. మీదే కాదు, మాది కూడాను ఇలానే ఉంటుంది. ప్లేట్లు కిందన పెట్టడం, ఆ పాత్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, అలా చేసేవాళ్ళం అనమాట. లోపల ఇలా ఉంటుంది. ఈ గడ్డి కూడాను ఒక 3-4 సంవత్సరాలకు మించి రాదు, మొత్తం పాడైపోతుంది. ఇక్కడ చూసారా, ఇదంతా కూడాను చెదల్లా పట్టి, ఆ పురుగులు పట్టి వాటర్ అంతా కూడాను కారిపోతుంటుంది. దానికోసం అని చెప్పి మన వాళ్ళు ఈ టార్పలిన్లు అన్నీ కూడాను ఇలా కప్పారు. దానిపైన ఈ కర్రలు అయితే పెట్టారు, ఈ కట్టెలన్నీ కూడాను. ఇట్లాగా చాలా ఇబ్బంది పడుతుంటారు మన వాళ్ళు వర్షం వచ్చిన తర్వాత. ఇదంతా కూడాను తొమ్మర్రమ్మా గోరు, తొమ్మర్రా అమ్మ వాళ్ళదంట ఇది. మరి మామిడికాయలు తింటున్నారు, మనకి ఇవ్వట్లేదు లోపల. అవునా? అడుగు, ఆ పిల్లలు ఉన్నారు. ఏం పేర్రా? అభిషేక్ శర్మ. క్రికెట్లో ఉంటాడు రా అభిషేక్. మాకు కూడా ఇస్తావా మామిడి పండు? ఏం భయపడకలే, భయపడుతున్నాడు. ఇక్కడ మారుమూల ఊరు అయినప్పటికీ ఇక్కడ సెల్ టవర్ అవుతుంది రా మంచిగా. జియో టవర్ అనుకుంటా కదా ఇది. అవునవును, ఒక 2 సంవత్సరాలు అట్లా అవుతుంటుంది ఇది వచ్చి. మనం కూడా ఒకసారి వచ్చినట్టున్నాం కదా అప్పట్లో. ఇలాంటి సెల్ టవర్స్ రోడ్లు రావడం వల్ల ఇలాంటి మారుమూల ప్రాంతాలకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు వినే ఉంటారు, డోలి మూతతోని ఆ పేషెంట్స్ని మోసి తీసుకెళ్ళడం, మధ్యదారిలో చనిపోవడం, మధ్యదారిలోనే డెలివరీ అవ్వడం, ఇట్లాంటివి ఏర్పాటు చేయడం వల్ల మనం అంబులెన్స్కి కాల్ చేయొచ్చు. కొంతవరకు అవి వస్తాయి. అట్లనే మోసుకెళ్ళడానికైనా లేకుంటే ఏదైనా వెహికల్ ఉంటే తీసుకెళ్ళడానికి రోడ్లు కూడా మనకు ఉపయోగపడతాయి. అవును, ధారాబాయి పై ఊరికి వెళ్దాం ఒకసారి. అంటే గడ్డ అవతల పక్క ఒక ఊరు, గడ్డ అవతల పక్క ఇంకో ఊరు. మెట్లులాగా ఉన్నాయి. మన బరువుతోనే పైకి ఎక్కాలంటే చాలా కష్టం. ఇక్కడ చూడండి, కాపు మొక్క మధ్యలో నుంచి మంచి కాపు అయితే వచ్చింది. కాపు మొక్క కాపు వచ్చింది. ఈ కాఫీ అంతా కూడా మంచిగా కాపు వచ్చింది. అది మరీ రా, గుత్తులు కాసున్నాయి రా. పట్టుకెళ్ళిపోదాం చెట్టు నేకంగా. ఇక్కడ మనం ఒకసారి చెరుకు కూడా తీసుకున్నట్టున్నాం. అవును, అది అన్ని వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా. మనలో ఉన్నారా? ఒరే కోడి చూడరు, భలే ఉంది ఇది. పట్టుకెళ్దాం. ఇది
అడవి కూడా ఊరు కూడా ఇది ఊరు కూడా మరి అడవి కూడా ఇక్కడ రాదు. ఇక్కడ నుంచి కిందకి పడ్డామంటే స్వర్గానికి దారి కనిపిస్తుంది. మరి చాలా లోతుంది గురు. ఇలాంటి దగ్గర తేనె తీసుకొచ్చి పెంచుకోవాలరా. కోడి చూడు, ఇదిగో ఇది, దీని మెడ దగ్గర కొన్ని రోములు అయితే లేవు అనమాట. ఆ ఈకలు పట్టుకెళ్ళిపోయారు. లేదా జాతి అంత అనుకుంటుంది దానికి. మంచిగా రంగులు పూస్తున్నారు ఇంటికి. సెన్సెస్ అది సర్వే అవుతుంది ఇక్కడ కూడా. ఇదిగో ఈ ఇసుక అంతా కూడా బయట నుంచి తీసుకొస్తారు మన వాళ్ళు. ఇది రోడ్డు పైన కూడా కాదు కాబట్టి చాలా ఎక్కువ తీసుకుంటారు మన వాళ్ళు. ఇక్కడ చూడండి సిల్వర్ ఒక చెట్లు మొక్కలు అయితే మంచిగా పెంచుతున్నారు మన వాళ్ళు. ఇవి తీసుకెళ్ళి వర్షాలు పడేటప్పుడు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నాటేస్తారు అడవుల్లోని ఈ మొక్కలన్నీ కూడా. రేటు బా ఏమైనా ఉన్నాయా బా తినడానికి కాయలేటి? లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి ఫ్రూట్స్ ఇచ్చావన్నా. ఈసారి రేట్ అయినా మరి. ఇదిగో ఇక్కడ చిన్న పెరటి తోటలాడుది ఉంది. ఇక్కడ మేము ఒకసారి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఇది అన్నవల్ నుంచి, అక్కడ నుంచి చెరుకు అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మా వాళ్ళు చేసే పౌడర్ వ్యవసాయం గురించి అయితే మీకు చూపిస్తాము. అంతకంటే ముందు ఇక్కడ చూడండి ఎక్కువ గత్తం అయితే ఉంటుంది అనమాట. ఈ పక్కనే పశువుల సాల అవుతుంది చూడండి. ఇక్కడ నుండి వచ్చిన ఈ పేడ అంతా కూడా ఇక్కడ పెట్టి ఈ కిందన అయితే వీళ్ళు పంటలు అవన్నీ కూడా వేస్తున్నారు. అక్కడ తీసుకెళ్ళి దాన్ని జల్లుతారు. తర్వాత పొలాలు ఉంటాయి, పొలాలకు తీసుకెళ్తుంటారు. రండి ఇప్పుడైతే మనము ఇక్కడ చూడరా చిన్న జామ చెట్టు అవుతుంది. మంచి కాపు అయితే కాసింది. అది ఎంత సారం ఉందో చూడు. ఇదిగో చాలా మంచిగా వచ్చింది. ఈ పక్కనే అరటి చెట్లు, తర్వాత మంచి ఇక్కడ ఈ పప్పు దినుసులు అంటే కూడాను నాటుతున్నారు. దానిమ్మ మొక్కలు, నిమ్మ, ఇది కూడా నిమ్మ మొక్క. ఇక్కడ కూడాను కమల, ఇవన్నీ కూడా ఉన్నాయి. కమలా కాదు కానీ కొమల అనేసి మన ఊర్లలో పేర్లు ఉంటాయి కదా. కొమల ఇట్లాంటి అమ్మాయి పేర్లు కూడా పెడతారు మన కొమల. కొమల ఇక్కడ చూపించే మన వాళ్ళకి ఒకసారి ఆ పేడంతా కూడా తీసుకొచ్చి ఈ విధంగా అయితే జల్లుస్తున్నారు. ఇక్కడ వచ్చి మనకు రాగులు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా పేడని చూడండి. ఇది ఇలా కనిపిస్తుంటుంది మీకు. ఇది వర్షాలు వచ్చినప్పుడు ఇంకా అలా ఇది కరిగిపోద్ది అనమాట, మట్టిలో కలిసిపోద్ది. పశువుల వ్యర్థాలు అనమాట, గత్తంగా వాడతారు మా వాళ్ళు. ఇక్కడ చూడండి అమ్మగారు అయితే దున్నుతున్నారు. ఈ కొండపోడుని మా వాళ్ళు ఆడ మగ అని చెప్పి తేడైతే ఉండదు, అందరు కలిసి పని చేస్తారు ఈ వ్యవసాయ పనులన్నీ కూడాను. మీ ప్రాంతాల్లో ఇట్లాంటి పనులు చేస్తారు ఆడవాళ్ళు అంటే ఇట్లాంటి దుక్కి దున్నడం ఇదంతా కూడాను కామెంట్స్లో రాయండి. మా ప్రాంతాల్లో ఇలా వ్యవసాయ పనులు అందరు కలిసి పనిచేస్తారు. తెల్లారుతుంది కదా, అడవికి తీసుకెళ్తున్నారు పశువులన్నీ కూడాను. మరలా 5 గంటలకు తీసుకొస్తారు ఈ పశువులు తీసుకెళ్ళిన తర్వాత. ఇక్కడ ఆవులు, ఎద్దులు మాత్రమే ఉన్నాయి. తర్వాత మరలా మేకలు, ఈ గొర్రెలన్నీ కూడాను తీసుకొస్తారు. బారది చూడు, బారది కింద చోళ్ళు నార వేస్తున్నారు నాటడానికి. ఇదంతా తర్వాత నాటుతారు కదా బా. అవునవును బారది. అది కాస్త ఎదిగిన తర్వాత ఇంకొక 2 నెలలు కాదు, ఇంకొక 1 నెల రోజుల్లో ఇది వచ్చేస్తుంది. వర్షాలు అప్పుడు మంచిగా ముమ్మరంగా పడుతుంటే ఇది తీసుకెళ్ళేసి మనకు కావాల్సిన చోట అయితే నాటుతారు. ఇది మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా, మంచిగా మాట్లాడుతున్నాడు తమ్ముడు. అవునా, మాట్లాడండి ఫ్రెండ్స్. అది చూడరు, పిల్లి 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 పారిపోతుంది. పిల్లి కాదు బారది, పుల్లి. పులియా? అడవి పులి. అది దారబా అక్కడ చింత చెట్టు ఉంది, భలే ఉంది. ఇక్కడ పచ్చగుందిరా ఇది, చల్ల చల్లగా. కానీ గాలి అయితే తగలదు. ఈ చింత చెట్లు వచ్చిన ప్రాబ్లం అదే. కాసేపు కూర్చొని ఇక్కడ నుంచి ఇంకా ముగింపు చెప్పేసి మనం వెళ్ళిపోదాం రా. బాగుంది అయ్యా, చల్లగా. చచ్చినోడికి వచ్చిన కట్నం అన్నట్టు అలసిపోయి వచ్చినోడికి నీడు సరిపోయి రచ్చబండ. బాగుంది అంత కూడాను. దా బామర్ది రావా, కూర్చో బారదిరా. ఇదే మనకు దగ్గర. సోది ఫ్రెండ్స్ చూసారు కదా, సోది ఫ్రెండ్స్. ఎంతమంది డైలాగ్ గుర్తున్నది కామెంట్ చేయండి. మన వీడియోస్ ఆ ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అంటే సారీ మన అరకు ట్రైబల్ కుకింగ్ వచ్చినప్పుడు ముగింపు చెప్పాను. వీడియోస్ కి సోది చేసాడు అట్లా అని చెప్పేసి. సోది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి అని చెప్పేవాళ్ళం అనమాట. చెప్పేవాడిని. ఇక్కడితో వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాము. వెళ్తున్న దారిలోనే క్యాంపింగ్ చేసుకొని ఈ ఊరైతే కనిపించింది మాకు. చూసినప్పుడు మీకైతే చూపించాలనిపించింది. ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది గత లాస్ట్ వీడియో మీకు చూసాను. మొదటి వీడియో అనమాట, మన ఈ అరకు ట్రైబల్ కల్చర్లో ఊరి వీడియో వచ్చింది. ఇదే ఊరు అనమాట. చాలా బాగుండేది. ఒకసారి బాగా అయితే ఐ కార్డ్స్లో లేదంటే ఎండ్ కార్డ్స్లో ఇస్తారు, ఒకసారి చూడండి. సో ఊరైతే ఇప్పుడు ఈ రోడ్ రావడం వలన, కొత్త ఇల్లులు రావడం వలన మంచిగా కలకలలాడుతుంది. ఈ ఊరికి స్లాబ్ ఇల్లు పూర్తి అయిన తర్వాత మీకు అయితే చిన్న వీడియో మరలా తీసి చూపిస్తాం, ఒకసారి చూడండి. అంతా కూడా పూర్తి అవడానికి ఒక 5-6 సంవత్సరాలు పడుతుందేమో. అప్పుడు మీకు మంచిగా ఒక వీడియో అయితే తీసి చూపిస్తాము. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.